తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంస్థాగత మార్పులకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది భారత రాష్ట్ర సమితి. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రతిపక్ష పాత్రలో ఉన్న బీఆర్ఎస్ రాబోయే ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం కీలక నిర్ణయాలపై దృష్టి సారించగా అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న నిర్మాణంలోనే ఒక కొత్త అత్యున్నత పదవిని సృష్టించే అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చల ప్రకారం బీఆర్ఎస్ ఇప్పటికే అధ్యక్షుడిగా కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ఉన్నప్పటికీ త్వరలో మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పదవిని బీసీ వర్గాలకు చెందిన ప్రముఖ నాయకుడితో భర్తీ చేయాలనే ఆలోచన అధిష్టానంలో జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రస్తుతం సంస్థాగత పునర్నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అత్యంత ప్రాధాన్యతతో చేపట్టింది. ఇప్పటికే జిల్లా, నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీల నియామకం పూర్తయిన నేపథ్యంలో త్వరలో గ్రామ, మండల, జిల్లా కమిటీలతో పాటు రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి రాష్ట్ర కార్యవర్గం కేవలం సాధారణ సంస్థాగత విస్తరణలా కాకుండా పార్టీ భవిష్యత్తు రాజకీయ దిశను నిర్ణయించే విధంగా ఉండబోతోందని అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయడం ద్వారా బీఆర్ఎస్ తన రాజకీయ వ్యూహాన్ని కొత్తగా మలుచుకునే ప్రయత్నం చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ లో అన్ని కీలక నిర్ణయాలు అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి. అయితే పార్టీపై తరచూ వినిపించే కుటుంబ పార్టీ విమర్శలకు సమాధానం ఇవ్వడంతో పాటు వివిధ సామాజిక వర్గాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించే ఆలోచన తెరపైకి వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల బీసీ వర్గాల రాజకీయ ప్రాతినిధ్యం అంశం ప్రధాన చర్చగా మారింది. బీసీలకు తగిన గుర్తింపు, అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ తరచూ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీ వర్గాలకు తమ పార్టీనే నిజమైన రాజకీయ వేదికగా నిలుస్తుందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కొత్త పదవి ఉపయోగపడుతోందని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాల కథనం ప్రకారం కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ కు కేటీఆర్ కు సమానమైన సంస్థాగత ప్రాధాన్యత ఉండేలా అధికారులు, బాధ్యతలు ఇవ్వాలని కూడా పరిశీలిస్తున్నారట. దీంతో బీసీ నాయకత్వానికి బీఆర్ఎస్ లో అత్యున్నత స్థాయి ప్రాతినిధ్యం కల్పించినట్లవుతుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పై ప్రతిపక్షాలు తరచూ కుటుంబ పాలన ఆరోపణలు చేస్తుంటాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ వంటి కుటుంబ సభ్యులే కీలక నిర్ణయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు రాజకీయంగా ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఒక బీసీ నేతను అత్యున్నత సంస్థాగత పదవిలోకి తీసుకురావడం ద్వారా పార్టీపై ఉన్న కుటుంబ ముద్రను కొంతమేర తగ్గించాలనే వ్యూహం కూడా ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, బలహీన వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలను బలంగా ప్రస్తావించే అవకాశం కూడా పార్టీకి లభిస్తోందని చెబుతున్నారు. బీఆర్ఎస్ లో కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఏర్పాటుకు మరో ముఖ్య కారణంగా రాబోయే స్థానిక సంస్థలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తున్నారు. త్వరలో హైదరాబాద్ పరిధిలోని 3 కీలక స్థానిక సంస్థలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో బలమైన ప్రభావం కలిగిన నాయకుడికి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయాలనే వ్యూహం ఉండవచ్చునని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి సంబంధించి అత్యంత బలంగా వినిపిస్తున్న పేరు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ది. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందిన తలసాని ప్రస్తుతం పార్టీ తరఫున నగర పరిధిలో కీలక సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల సమన్వయం, పార్టీ సమావేశాల నిర్వహణ, స్థానిక నాయకత్వంతో అనుసంధానం వంటి కార్యక్రమాలలో ఆయన చురుకుగా వ్యవహరిస్తున్నారు.
రాబోయే గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆయనకు మరింత కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తలసాని ఒక్కరే కాదు, బీసీ వర్గాలకు చెందిన మరికొందరు సీనియర్ నాయకుల పేర్లు కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరు కూడా ఈ జాబితాలో వినిపిస్తోంది. బీసీ వర్గాల్లో మంచి గుర్తింపు కలిగిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. అదేవిధంగా కరీంనగర్ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ పేరు కూడా చర్చలో ఉంది. ఉత్తర తెలంగాణలో పార్టీకి బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయనకు సంస్థాగతంగా మరింత ప్రాధాన్యత కల్పించే అవకాశాన్ని పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక మాజీ శాసనసభ స్పీకర్, ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మధుసూదనాచారి పేరు కూడా వినిపిస్తోంది. అలాగే బీఆర్ఎస్ తరఫున చురుకుగా పార్టీ వాదనలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలోనే ఈ కొత్త సంస్థాగత మార్పులపై అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కొత్త రాష్ట్ర కమిటీ, కార్యవర్గం, అనుబంధ విభాగాల పునర్వ్యవస్థీకరణ కూడా చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధిష్టానం అధికారికంగా కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి సృష్టిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ పార్టీ అంతర్గత వర్గాల్లో జరుగుతున్న చర్చలు, నాయకుల మధ్య కొనసాగుతున్న రాజకీయ కసరత్తులు ఈ అంశానికి మరింత ప్రాధాన్యత తీసుకువస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని బీఆర్ఎస్ తన రాజకీయ వ్యూహాన్ని పునర్నిర్మించుకుంటున్న సమయంలో కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు సామాజిక సమీకరణాలు, మరోవైపు పార్టీపై ఉన్న కుటుంబ ముద్రను తగ్గించే ప్రయత్నం, ఇంకోవైపు బీసీ వర్గాలను మరింత దగ్గర చేసుకునే రాజకీయ వ్యూహం. ఈ మూడు లక్ష్యాలను ఒకే నిర్ణయంతో సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ లో కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నిజంగానే వస్తుందా? వస్తే ఆ అదృష్టం ఎవరిని వరిస్తుంది అనే అంశాలపై గులాబీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. పార్టీ అధిష్టానం తీసుకునే తుది నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.